హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో ఇంకా మేబీ 1 or 2 వ్లాగ్స్ అయితే వస్తాయేమోనండి ఇక్కడ నుంచి, అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విలేజ్లో 1 or 2 వ్లాగ్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను. అంటే ఇంకా 12th నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, సో ఇంకా నేను కూడా వెళ్ళిపోవాలి. సో ఎన్నాళ్ళున్నా వెళ్ళక తప్పదు కదా. సో ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను. సో ఇంకా మేబీ 1 or 2 వ్లాగ్స్ అయితే వస్తాయి అంతే. సో ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా మార్నింగ్ అమ్మ అయితే బట్టలు వాష్ చేసేసింది. పిల్లలు అయితే ఇంకా లేవలేదు ఆ టైంలో. సో ఇంకా చల్లగా ఉంటుంది కదా మార్నింగ్ టైము, అందుకని చెప్పేసి నేనైతే సావిడ దగ్గరకు వచ్చాను అనమాట. ఇంకా ఆ టైంలో అమ్మ అయితే అట్లా పాలు తీస్తుంది. సో ఇంకా తర్వాత అయితే మా పెద్దోడు లేచాడు అనమాట. అదిగోండి లేచి లేవగానే ఇంకా మార్నింగ్ సైకిల్ తీసుకొని బయలుదేరాడు ఇక్కడికి. మార్నింగ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మీరే విన్నారు కదా. అసలు జనరల్గా సిటీస్లో అయితే ఎక్కువగా హార్న్స్ సౌండ్స్ ఇట్లాంటివి వినిపిస్తూ ఉంటాయి కానీ బట్ విలేజెస్లో అయితే మార్నింగ్ లేవగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే బర్డ్స్ సౌండ్స్ ఇట్లాంటివి ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మార్నింగ్ టైం ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. తీగలు అంతేలే, దిగురా రెండు తిప్పు, దాన్ని అటు పక్కకు తిప్పు, అట్ట కాదు తిప్పు ఇట్ట, అది కాదు నానా, చక్రం కూడా తిప్పు, తిప్పు అటు పక్కకు తిప్పు, అట్ట అది అది చూడు అటు తిరుగుతుందో. హ్యాండిల్ కూడా వంకర టెంకర తిరుగుతుంది. నువ్వేమో బాగు చేపించుకొచ్చావో ఏమో కానీ అంతకుముందు బాగానే ఉంది. నువ్వు మన చూపించుకొచ్చిన కాడి నుంచి పంచర్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి తెలియట్లా. ఏడ మొన్నటిదాకా ఏడ తిరిగింది, ఎందుకు చూడలా? నేను కూడా ఎక్కువ తొక్కుకున్నా దాన్ని. మోలు తిరిగేటప్పుడు తిప్పేస్తున్నాడు ఒకసారి. వేసావా? రా, గుడ్ మార్నింగ్. సో ఇంకా తర్వాత సావిడ దగ్గర నుంచి అయితే వచ్చేసాము. అమ్మ వాళ్ళు అయితే ఇంకా పనికి వెళ్ళిపోయారండి. ఒక 1.5 hourలో వచ్చేస్తారనమాట. సో ఇంకా మేము కూడా బ్రష్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి మిల్క్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఇదిగోండి బెల్లం వేసేసి ఫస్ట్ అయితే మిల్క్ ఇచ్చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ పునుగులు అనమాట. అంటే ఇడ్లీ బ్యాటర్తో పునుగులు అయితే వేస్తున్నాను. డైలీ ఆ ఇడ్లీ తినబుద్ధి అవ్వట్లేదు అబ్బా. సో ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ అయితే ఇడ్లీ పిండితో పునుగులు అయితే వేస్తున్నాను. అండ్ ఇవాళ వెదర్ కూడా బాగుంది, అంటే ఎండ లేదనమాట. సో డీప్ ఫ్రై ఐటమ్స్ అట్లా తింటే ఎండున్నప్పుడు బాగా వాటర్ అవుతాయి కదా. సో ఇవాళ అయితే ఎండ కూడా ఏమీ లేదు, బాగానే ఉంది వెదర్ అయితే. సో ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ అయితే ఇడ్లీ బ్యాటర్తో పునుగులు అయితే వేస్తున్నాను అనమాట. సో ఇంకా పక్కన పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాను, అంటే పల్లి చట్నీలోకి. సో ఫస్ట్ మిల్క్ ఇచ్చేసాము అంటే ఇంకా పునుగులు ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా, కొంచెం ఆకలి వేయకుండా ఉంటుంది పిల్లలకి. సో ఏమి ఇవ్వకుండా పునుగులు వేసుకుంటూ కూర్చున్నామంటే మళ్ళీ ఆకలి అని గోల్ చేస్తారు కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మిల్క్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఈలోపు తాగి కొంచెం పెద్దోడేమో టీవీ చూస్తాడు, చిన్నోడేమో సైకిల్ దొరుకుంటున్నాడు అనమాట. సో అందుకని ఫస్ట్ అయితే మిల్క్ ఇచ్చేస్తాను. పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను, నార్మల్గా పల్లి చట్నీ అనమాట. సో అది పిల్లలకైతే నేను ఫస్ట్ మిల్క్ ఇచ్చేసి అప్పుడు మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇంకా పిల్లలు మిల్క్ అయితే తాగేశారబ్బా. అండ్ ఇదిగోండి పల్లి చట్నీ కూడా రెడీ.
ఇదిగోండి పల్లి చట్నీ కూడా రెడీ, పోపు కూడా పెట్టేసుకున్నాను. అండ్ పునుగుల కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను. అండ్ ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్. సో ఓన్లీ ఇడ్లీ బ్యాటర్తోనే వేస్తున్నాను. బైండింగ్ కోసం అయితే ఏమీ మిక్స్ చేయట్లేదు. ఐ మీన్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏమి మిక్స్ చేయట్లేదు. ఇవాళ ఇడ్లీ పిండి కొంచెం గట్టిగానే ఉంది. సో అందుకని చెప్పేసి ఏమీ మిక్స్ చేయట్లేదు అనమాట. ఇది కొంచెం చూపిస్తా చూడండి ఎక్కడి నుంచి. సో ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ ఇడ్లీ పిండే. సో దీనిలోకి ఏంటి అంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం జీరా, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్. సో ఇవి యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు ఇంకా తిన్నారు కదా, సో అందుకని చెప్పేసి పచ్చిమిర్చి అయితే వేయట్లేదు అనమాట. సో అది ఇంకా వీటిని అయితే నేను ఇప్పుడు మిక్స్ చేసుకొని ఇంకా పునుగులు అయితే వేసుకోవాలన్నమాట. డబ్బా కొంచెం జీరా అయితే వేసాను. అండ్ ఇంకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే ఆనియన్స్, టేస్ట్కి సరిపడా సాల్ట్. మిక్స్ చేస్తున్నాను. సో ఏం వేయలేదు. పిండి కనుక కొంచెం అంటే ఇడ్లీ బ్యాటర్ కానీ, అంటే ఇడ్లీ బ్యాటర్ కొంచెం లూజ్గా ఉందనుకోండి, సో బైండింగ్ కోసం కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అంటే అందరికి తెలుసులేండి, నేనే 2-3 సార్లు అయితే చూపించాను కదా ఈ రెసిపీ. సో అది ప్రస్తుతానికి ఇడ్లీ అంటే పిండి కొంచెం గట్టిగానే ఉంది. సో అందుకే నేనైతే ఏమీ వేయట్లేదు అనమాట, ఓన్లీ ఇడ్లీ బ్యాటర్తోనే చేస్తున్నాను. సో ఇంకా ఇదిగోండి డబ్బా పునుగులు అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఇంకా పునుగులు అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇడ్లీ ఏంటి అంటే అమ్మ వాళ్ళు 9:30, 10 ఆ టైంలో అయితే వస్తున్నారనమాట. ఆ టైంలో ఇంకా ఇడ్లీ అంటే మార్నింగ్ వేస్తాను కదా నేను, 8 ఆ టైంలో అయితే వేస్తాను. సో అమ్మ వాళ్ళు వచ్చేసరికి చల్లారిపోతున్నాయి అనమాట. సో చల్లారితే ఏం బాగుంటాయి చెప్పండి. సో అందుకని చెప్పేసి ఇంకా 2 టైమ్స్ నుంచి ఇడ్లీ బ్యాటర్తోనే ఇట్లా పునుగులు అయితే వేస్తున్నాను. సో ఇవైతే కొంచెం చల్లారినా కూడా బాగుంటాయి కదా. సో మరీ ఇడ్లీ అయితే తినలేము చల్లారితే. సో ఇవి చల్లారినా కూడా బాగానే ఉంటాయిలే అని చెప్పేసి ఇంక ఇవాళ పునుగులు అయితే వేస్తున్నాను. ఇవాళని కాదులేండి, 2-3 టైమ్స్ నుంచి ఇంక ఇట్లనే చేస్తున్నాను అనమాట. సో అది ఇంక అట్లా పునుగులు అయితే వేసేసుకున్నాను. అండ్ ఇంక వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే అసలు చాలా అర్లీగా వచ్చేసారంటే, నేను పునుగులు వేస్తూనే ఉన్నాను, లాస్ట్ వాయిలో ఇంకా వచ్చేసారనమాట. అంటే అమ్మ వాళ్ళది ఇవాళతో వర్క్ అయితే అయిపోయిందంట. అంటే 100 days వర్క్ అంటూ ఉంటారు కదా, గవర్నమెంట్ వర్క్ మట్టి పని అంటూ ఉంటారు. సో దానికైతే వెళ్తారు మార్నింగ్ టైము. ఇంకా డే మొత్తం కూడా ఇంక ఇంట్లోనే ఉంటారు. నాన్న అయితే మధ్యాహ్నము గేదెలు తోలుకొని వెళ్తారు. సో ఇంకా అమ్మ అయితే ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు పనులు ఏమీ లేవన్నమాట. సో ఆ పనికైతే వెళ్తున్నారు. ఇంక ఇవాళతో అయిపోయిందంట, అందుకే అర్లీగా వచ్చేసారు. సో పిల్లలకైతే ముందే పెట్టించాను కానీ, బట్ పిల్లలు కదా స్లోగా తింటున్నారు. సో ఇంకా తర్వాత వాళ్ళతో మేము కూడా జాయిన్ అయ్యామన్నమాట. సో ఇంకా అట్లా తినేస్తూ ఉన్నాము. అమ్మ కూడా ఉంది ఏంటంటే పక్కన ఉంది. సో వీడియో షూట్ చేస్తున్నానని పక్కకి వెళ్ళింది. తింటుంది కదా, సో తినేటప్పుడు తీస్తే ఇష్టం ఉండదు అనమాట, అందుకని. రా అదంతా ఆకుకిల్లే ఎవరికి. చాలే పాండి, ఇష్బత్త పాండి. మేకలకు గనక కడతారే అట్టందా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అట్లా కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇంకా తర్వాత పిల్లలకి స్నానాలు కూడా చేయించాను. ఇంకా తర్వాత అది వచ్చేసి మునగాకండి. మునగాకైతే అంటే ఆకులు కోస్తున్నాం అనమాట. సో చూసారు కదా, అది వచ్చేసి మా మునగ చెట్టు. సో ఇంక ఇవాళ లంచ్లోకి మునగాకు పప్పు చేసుకుందామని ఇంకా అక్కడ మునగాకైతే గిలుతూ ఉన్నాము. మా పిల్లలు చూడండి, తెచ్చిన ఆకులో సగం ఆకు ఆగం చేశారనమాట. అంటే ఆకు చూస్తున్నారు కదా, ఒకళ్ళు నెత్తిపైన ఒకళ్ళు అయితే వేసుకొని అట్లా ఆగం చేశారు. అది సరిపోదని మళ్ళీ వెళ్ళి మా అమ్మ కొంచెం కోసుకొచ్చింది అనమాట.
అనమాట. సో పిల్లలు పనికి అడ్డు రాకపోతే ఆశ్చర్యం కానీ అడ్డొస్తే ఆశ్చర్యం ఏముంది చెప్పండి. సో మనం చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక విధంగా అడ్డొస్తూనే ఉంటారు. సో ఇంక అట్లా మేము ఆకు గిల్లుతుంటే వాళ్ళేమో ఆకులు ఒకళ్ళ ఎత్తిపైన ఒకళ్ళు వేసుకుంటున్నారనమాట. అట్లా ఆడుకుంటున్నారు వాళ్ళు. సో అది ఇంక ఇదిగోండి ఇక్కడైతే పప్పు ఉడికింది. సో పప్పు ఉడికిన తర్వాత ఇందులో ఏంటి అంటే టేస్ట్ కోసం ఒక టొమాటో అలాగే ఒకటి చిన్న సైజు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసాను. అలాగే మునగాకును కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇంకా మునగాకును కూడా వేసేసాను. అలాగే కొంచెం చింతపండు కూడా వేసాను, బట్ ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆ మునగాకు ఉడికేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. సో నాకైతే ఆకు ఉడికిపోయిందండి. ఇంకా తర్వాత ఉప్పు కారం అలాగే పసుపు కూడా వేసేసి మెదిపేసుకున్నాను. అండ్ ఇదిగోండి ఇక్కడైతే పోపు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ పోపు ఇదంతా తెలిసిందే కదా, అందుకని మళ్ళీ ఏం చూపించలేదు. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ మొన్న ఆల్రెడీ షేర్ చేశాను కదా, చింత చిగురు పప్పు చేసిన రోజు. సో తాలింపులోనే వాటర్ వేసేసి వాటర్ మరిగిన తర్వాత పప్పులో వేసుకున్నాము అంటే మనకి ఇంకా పప్పులో వేసిన తర్వాత ఎక్కువ టైం ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. నార్మల్గా పప్పులో వేస్తూ ఉంటాం కదా, సో అట్లయితే మనకి మళ్ళీ ఆ పప్పు కొంచెం సేపు ఉడకాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తాయి. సో ఒకేసారి తాలింపులో వాటర్ వేసేసి బాయిల్ చేసుకున్న తర్వాత పప్పులో వేసాము అంటే మనం టైం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇంకా మునగాకు అంటే చెప్పాల్సిన పని లేదు, చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి మునగాకులో. సో మనం హెల్తీగా ఉండడం కోసం రకరకాలవి తింటాం, కానీ కళ్ళ ముందు కనిపించే మునగాకు మాత్రం ఇగ్నోర్ చేస్తాము. సో ఇది ఫస్ట్ నేను కూడా మార్చుకోవాలి. మాకు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుందండి మునగాకు, కానీ తినడం మాత్రం చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా మునగాకు తినాలి అని గుర్తొస్తే మాత్రమే చేస్తాను, తినడం చాలా తక్కువ. సో ఇక్కడ నుంచి ఫ్రీక్వెంట్గా మునగాకు కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను మా డైట్లో. సో అది అంటే రెగ్యులర్గా. సో అది ఇంకా మునగాకు హెల్త్ బెనిఫిట్స్ మీకు కూడా తెలిసే ఉండొచ్చు. సో ఇంక ఇక్కడైతే నా పప్పు రెడీ అనమాట. సో ఫ్రెండ్స్ అది మా పిల్లలు అయితే తినేశారు అండ్ మా చిన్నోడైతే పడుకున్నాడు. మా పెద్దోడైతే అస్సలు పడుకోవట్లేదండి. ఈవెన్ ఇంట్లో అందరం పడుకున్నా కూడా మా పెద్దోడికి మాత్రం అస్సలు నిద్ర రావట్లేదు అనమాట. సో అది ఇంకా పిల్లలైతే తినేశారు, చిన్నోడు పడుకున్నాడు. నేను కూడా వాడి పక్కనే కొంచెం సేపు పడుకొని లేచాను జస్ట్ ఇప్పుడే. అండ్ ఇది కూడా నేను కూడా తినేస్తున్నాను అనమాట. మునగాకు పప్పు అండ్ కొంచెం టమాటా పచ్చడి ఏంటి మామిడికాయ పచ్చడి అయితే వేసుకున్నాను. గిన్నెలో తింటున్నాను ఏంటి అనుకోకండి, ఇవాళ శనివారం కదా. సో పూజ అయితే చేయకూడదు, కానీ ఇంకా సపరేట్గా ఒక ప్లేట్లో అయితే తింటాను. ఇంకా అందుకని చెప్పేసి ప్లేట్స్ ఏమి దొరకక ఇట్లా గిన్నెలో అయితే తింటున్నాను అనమాట. అంటే ప్లేట్స్ ఉన్నాయిలే కానీ నార్మల్గా టిఫిన్ చేస్తాం కదా అట్లాంటివి ఉన్నాయి. సో ఇదైతే కొంచెం తినడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది కదా బౌలు, ఇంకా అందుకని బౌల్లో తింటున్నాను అనమాట. సో అది ఇక్కడ వరకు అయితే ఇంక అట్లా నేను కూడా తినేసాను. తిన్న తర్వాత ఇంకా బట్టలు ఉంటే ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. టీవీ పెట్టిందనమాట మా అమ్మ, అక్కడ సీరియల్స్ ఏవో చూస్తుంది. సో ఇంకా అవి నేను కూడా చూస్తూ ఇంకా అట్లా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. మా నాన్నమ్మ అనమాట, మా నాన్నమ్మ కూడా చూస్తుంది, అంటే అప్పుడప్పుడు చూస్తుంది అనమాట తను. సో ఇంకా ఈవినింగ్ ఇవాళ అయితే పని ఏమీ లేదు నాకు, మొత్తం కూడా అమ్మాయి చేసిందనమాట. చేస్తానన్నా కూడా ఇంకా అమ్మ వద్దులే అని చెప్పేసి చేసేసింది. సో ఇంక ఇవాళ అయితే నేను కూడా రెస్ట్ తీసుకుందాంలే అని నేను కూడా ఏం చేయలేదన్నమాట. సో పని అంటూ ఏముండదులేండి పెద్దగా, అంటే ఇంకా ఇల్లు వాకిళ్ళు ఊడడం, అండ్ గిన్నెలు వాష్ చేయడం, రైస్ వండుకోవడం, అంతే. ఇంకా అంతకుమించి పని అయితే ఏముండదు. సో చాలా ప్రశాంతంగా లైఫ్ అయితే లీడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ హడావిడి అంటూ ఏమీ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అది ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట. చల్లటి గాలి వస్తుందబ్బా, సో అందుకని నేనైతే బయట పడుకున్నాను. సో మబ్బు చూడండి ఎంత బాగుందో. మబ్బు చూడు ఎంత బాగుందో. మన చెట్లు, తాడి చెట్లు, అమ్మమ్మల చెట్టు కానీ అది మామూలు కొబ్బరి చెట్లు, మబ్బు చూడు ఎంత బాగుందో మబ్బు. తాగుపో, డబ్బాలో ఉన్నాయి ఆడ. మెట్ల మీద చూడు డబ్బా, మెట్ల మీద చూడు డబ్బా. చూస్తే ఐస్ కార్డ్ చూసా, తీసుకోవాలనిపిస్తుంది. అనిపిస్తే 4 పీకుతా. గట్టిగా అయిపోయిందా సైకిల్ దొక్కటం? అయిపోయింది. కాసేపు దొక్కోపోయా, ఎవరు రమ్మన్నారు అప్పుడే? ఎండ పడుతుందంటే బయట ఎండాడరా చల్లగా ఉంటే. మా వాడికి ఒక టైం లేదు పాడలేదబ్బా. మధ్యాహ్నం అయినా కూడా సైకిల్ దొక్కుతున్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం కాదు, ఇప్పుడు 4:30 అట్లా అయిపోయిందిలే. ఏరా ఎందుకు వచ్చి అప్పుడే? ఎండ పారుతుందంటే ఒక రోడ్డు మీద
చల్లబడింది. ఇట్రా మంచం మీదకి రా. సో ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. ఇక్కడతో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను, నైట్ అయిపోయింది అనమాట. సో ఇదిగోండి టీ తాగుతున్నాను. సో ఇంక ఇవాళ నైట్ టైం అయితే ఏం తినం కదా, అంటే టిఫిన్ చేయొచ్చులే కానీ బట్ తినట్లేదు. సో అందుకే టీ తాగుతున్నాను అనమాట. సో ఇంకా ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.